సార్ ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా అందరికీ ప్రైజ్ ద లార్డ్. సార్ ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ లాడ్ అన్న. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనిక్రము కలిగిన గొప్ప దేవ, కరుణా సంపన్నుడా, మా ప్రియ ప్రభువ, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమోన్నతుడా, మీకు వందనాలనైనా. పేర్పులలో మీ వంటి వారు ఎవరు? స్తుతి కీర్తనలో పూజనీయుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారి తండ్రి, సర్వోన్నతుడు, మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ప్రభువా, అల్ఫాయు ఓమేగాయు దేవా మీకు వందనాలు. ఆదియు అంతమైన దేవా మీకు వందనాలు. మహాగణుడవు తండ్రి, మహోన్నతుడవు తండ్రి, మీ పాద సన్నిధిలో మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో తండ్రి మీ బిడ్డలుగా సాగిలపడి స్తుతించి ఆరాధించే ధన్యత మాకు అనుగ్రహించారు. గడిచిన రాత్రి మంచి సుఖమైన నిద్రనిచ్చారు. తిరిగినైనా ఉదయకాలం మీ సన్నిధిలో ఈ ప్రార్థన సమయంలో సాగిలపడుతున్నాం, స్తుతిస్తున్నాం. దేవా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రియులు మీ బిడ్డలు ఈ విధంగా మేమందరం కలుసుకోవటానికే, కలిసి ఏక మనసు ఏకాత్మ కలిగి స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు తండ్రి. ఈ విధంగా మేము ప్రతి ఉదయం మీ సన్నిధిలో తండ్రి ఈ విధంగా తండ్రి కలుసుకోవటానికే మీరు కృప చూపిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు తండ్రి. మీ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నైనా మీ సన్నిధిలో తండ్రి ఈ విధంగా గడపడం మా జీవితానికి ఎంతో ధన్యకరం. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. నేను మీ కార్యాలు గొప్పవి తండ్రి. ఆశ్చర్యమైన మీ కార్యాలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమోన్నతుడా, మీకు వందనాలు. మహిమగల రాజా, మీకు వందనాలు. నైనా పరిశుద్ధ గ్రంథంలో నుంచి నైనా మీ మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి ఆనాడు ఇశ్రాయేలు నైనా ప్రయాణిస్తూ విశ్వాసంతో ఎరుకో గోడలో కూల్చగలిగిన శక్తిని స్తుతుల ద్వారా తండ్రి స్తుతిస్తూ ముందుకు సాగారు. ప్రభువా, అంత మాత్రమే కాదు దేవా, మీ సన్నిధి వారికి మీరు అనుగ్రహించిన గొప్ప ఏర్పాటును బట్టి వారికి ఇశ్రాయేలుకు ముందు గనక మీరు నడిపించారు తండ్రి. ఎర్ర సముద్రం పాయలు చేసి వారిని 6 నెలలు నడిపించారు. ఆయన ఆహారం నైనా మన్నా నుంచి వారికి పోషించారు. బండ నుంచి నైనా బండను నుంచి నీరునిచ్చారు. ఎన్నో గొప్ప కార్యాలు నైనా మీ బిడ్డల పక్షంగా మీరు చేస్తూ వచ్చిన దేవుడు అని ఆడుతూ స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాటికి కూడా నైనా విశ్వాసంతో ప్రభువా మరి అడుగులు వేస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు కార్యాలు జరిగిస్తూ వస్తున్న దేవుడు, మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నమ్మదగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాకు కావాల్సినటువంటి చక్కని మార్గం, శ్రేష్టమైన మార్గంలో నడిపించే దేవుడు, బోధించే దేవుడు, అయినా మనల్ని ఆదరించే దేవుడు, మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రతిలకుండా కాపాడే దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను గణపరచుకోవాలని నేను గణపరుస్తానని సెలవిస్తూ అభయమిస్తున్న దేవుడు తండ్రి. ప్రభువా, మీ కార్యాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఒక నరుని ప్రార్థన వలన సూర్య చంద్రులు ఆపగలిగినటువంటి ప్రార్థన తండ్రి నైనా బైబిల్లో నైనా జ్ఞాపకం చేసుకుంటే అయినా మరి చరిత్రలో ఎంతో తండ్రి ప్రభు అవునైనా ఒక నరుడి ప్రార్థన వల్ల మరి వర్షం 3.5 సంవత్సరాలు ఆపగలిగిన ప్రార్థన. అలా భక్తుల ద్వారా నైనా మీరు కార్యాలు మీ బిడ్డల ద్వారా నైనా తండ్రి మీ గొప్పతనాన్ని నైనా చాటడానికి ప్రభువా నైనా మీరు జరిగించిన గొప్ప దేవుడు తండ్రి. గొప్ప దేవా, మీకు వందనాలు.
స్తోత్రాలుడా మీకు వందనాలు. మా జీవితంలో మాకునైనా మీరు చాలిన దేవుడు, మాతో ఉన్న దేవుడు, మాలో ఉన్న దేవా మీకే స్తోత్రాలు. వాక్యమై కృపా సత్య సంపూర్ణంగా భూమి మీదకి వచ్చి మీరు నైనా కార్యాలు జరిగించి తండ్రి ప్రభా బలపరుస్తూ నడిపిస్తూ అయినా తండ్రి మీరు నైనా మా జీవితాల్లో ఎన్నో తండ్రి ప్రభా వాక్యంలో దర్శిస్తూ మేలుతో నింపుతున్న దేవుడు కొన్ని ఆడుతున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. మహిమోన్నతుడా మీకే వందనాలు, స్తోత్రాలు. నేను ఉదయకాలంలో ఈ విధంగా మరి యొక్క దినాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సాగిలపడి స్తుతించటానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేమందరం కలిసి ఏక మనసు ఏకాత్మతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. దేవా మీకు వందనాలైనా మా ప్రియులు మీ బిడ్డలు తండ్రి మరి మినిస్టర్తో పాటు రాజన్న వారి డిపార్ట్మెంట్లో కూడా నైనా వారు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. 30 సంవత్సరాలు వారి యొక్క సర్వీసులో మీరు తోడుని నడిపించారని ప్రభువాన్నైనా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన మేలును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా కరుణించువాడా, కృప చూపువాడా, సహాయకుడు మీరే, గొప్ప దేవుడు. ఈ కార్యాలను బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రియులు ఈ విధంగా ఆసక్తి కలిగి తండ్రి మీ సన్నిధిలో ఉండి వాక్యంనైనా వినగలిగి హృదయాల్లో భద్రపరుచుకుంటూ తండ్రి ప్రభు వాక్యం ఎడల ఆసక్తి దావీదన్న రీతిగా తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా ప్రాణం నేను ఆశపడుతూ ఉంది అని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీ పొందనాలైన ఈ దినాల్లో తండ్రి ప్రభు అయినా వాక్యం ఎడల ఆసక్తి కలిగి వ్యక్తిగతంగా ప్రార్థన, వాక్య ధ్యానం అవునైనా యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడని ప్రభా అయినా ఆ ధన్యత మాకు అనుగ్రహించారు. ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఉదయకాలం ప్రార్థనతో వాక్యంతో మా జీవితాలను కలిగి ఉంటూ వ్యక్తిగతంగాను ప్రార్థనలోను గడుపుతూ మాకు ఇచ్చినటువంటి సహవాసం వల్ల మేలు పొందుతూ ఇతరులు కూడా మేలు పొందాలని మా కొరకే కాక అందరి కొరకు ప్రార్థిస్తూ ప్రభావ మేము ముందుకు సాగడానికి మీరు కృప ఇస్తూ నడిపిస్తున్నందుకు వందనాలైనా. ఈ కార్యాలు గొప్పవి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నిన్నటి దినం కూడా నైనా వీరేసు ఆదరణ కొడుకులు నైనా కలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలు. సహోదరులందరూ కలిసి ఆయన మీ సన్నిధిలో గడిపి ఆ ధన్యతను ఇచ్చారు. వారి కుటుంబానికి ఆదరణగా ఆయన చేసిన మేలను బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. తిరిగి నేను ఈ దినంలో మేమందరం అలా కలుసుకొని మీ వాక్యపు వెలుగులో ముందుకు సాగటానికి మీరు అనుగ్రహిస్తున్న ఏర్పాటును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతట్లో కూడా మీ తోడుండి నడిపించి మీరు మహింపదమని మా ప్రభును మా రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ కార్యాలు బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీరు చేసిన మేలను మరొక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో మరి ఒక చక్కని దేవుని స్తుతిస్తూ దేవుని స్తుతి పాట పాడుతూ ముందు సాగు మన సహోదరులు రాజశేఖరన్న సిస్టర్ ఉన్నారు కదా, పాట పాట చెప్పండి. ఆమె లేదన్నా, ఆమె లేదు లేదా? ఆమె లేదు, ఊరికి పోయిందన్నా మీటింగ్కి. ఓకే ఓకే ఓకే. మరి మీరు పాడతారన్నా? పాడతానా? పాడండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరం కలిసి పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో
నిర్దోషముగా నేను నడచెదను. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను. నీ సన్నిధిలో నిర్దోషముగా నేను నడచెదను. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నా నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నా నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నా నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నా నమ్మికయుంచియున్నాను. కృపా కృపా క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో కొలొస్సీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని చదువుకుందాం. కొలొస్సీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 15 వచనాలు ఇందులో పారాగ్రాఫ్ బ్రదరు జనార్దన్ బ్రదర్ చదువుతారు.
15వ వచనం నుంచి 13, 15 కలిసి ఉన్నాయి. 12 వరకు సహోదరుడు చదువుతాడు. 13వ వచనం నుంచి సురేష్ బ్రదర్ చదువుతారు 2 పారాగ్రాఫ్లుగా. సార్ ప్రైజ్ లార్డ్ సార్ అందరికీ. 12 వచనాలు చదువుతారు. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాము. మీ కొరకును లవోదికేయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని బట్టి తెచ్చి మహాటముగా వేడుకకు కనపరిచెను. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చే వెనక నేనెవరికని అవకాశనీయకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూత రాధనయందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక పొంగుచు శిరస్సును హత్తుకొనిన వాడెవడో మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై వృద్ధి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించు చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోపడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన
విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను రూపకమైనవని ఎంచబడి చున్నవే గాని శరీరేచ్ఛానిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక. థ్యాంక్ యూ సార్. ప్రజలు సార్ ఎన్నిక చేయదగినవి కావు. అది సార్ అది వరకు ఉంది సార్ నాకు ఇలా. పర్లేదు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని విందాం. మన ఆశ్చర్యంగా యేసుదాస్ అన్న కూడా లైన్లో ఉన్నారు. వాక్యం కొరకు అన్న ప్రార్థన చేస్తారు. వాక్యం దేవజనులు దండదన్న గారు వాక్యం అందిస్తారు. ఈ సమయంలో యేసుదాస్ అన్న గారు వాక్యం ప్రార్థన చేస్తారు. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మహాగణ పరిశుద్ధిగా ప్రేమను బట్టి తీసుకువస్తున్నాను. గూగుల్ మీట్లో వాట్సాప్ అందిస్తుంటున్న దాసుని అభిషేకించి ప్రతి లక్ష్యంలో మీరు విడిచి వాడుతున్నాను. సహాయం కోరుతున్నాను. పరిశుద్ధాత్మ ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. సమయాన్ని దైవజనులకి అందిస్తున్నాను. వాక్యం శ్రద్ధతో విందాం. మీ సెల్ ఫోన్లు మీట్లో పెట్టుకోనండి. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన యొక్క స్వరాన్ని వినడానికి, మన హృదయాలను ఆయన వాక్యంతో నింపుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, మనము సమూయేలు మొదటి గ్రంథము ధ్యానం చేస్తూ ఉన్నాము. నిన్నటి దినాన 11వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. ఈ 11వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చూడటం జరిగింది. మరి ఈ మొదటి 3 వచనాలలో ఏం జరిగింది? అమ్మోనీయుడైనటువంటి నాహాషు ఇజ్రాయేలీలపైకి దండెత్తి వచ్చాడు. అంటే యాక్చువల్గా యాబేషు గిలాదు అన్నటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళు దిగడం జరిగింది. ఇజ్రాయేలు ప్రజలు మాతోటి ఒక నిబంధన చేయండి. ఇజ్రాయేలు ప్రజలు అంటే యాబేషు గిలాదు ప్రజలు మాతోటి ఒక నిబంధన చేయండి, మేము మీకు సేవకులుగా మారిపోతాము అని కమ్యూనికేట్ చేయడం జరిగింది. అందుకు నాహాష్ ఏమన్నాడు? ఫైన్, ఒక నిబంధన చేస్తాను. అయితే ఎటువంటి నిబంధన అది? మీ యొక్క కుడి కళ్ళు అది ఊడబెరుగుతాం, అవి ఊడదీస్తాం. ఎందుకు ఆ రకంగా కుడి కళ్ళు ఊడదీయటం జరుగుతుంది అన్నటువంటిది కూడా నిన్నటి దినాన నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక ఆ తర్వాత కాలంలో ఇజ్రాయేలీలు ఇక ఎప్పటికీ యుద్ధం చేయకుండా ఉండులాగునమాట. ఒక సైనికుని గురించి మనం ఆలోచన చేస్తే కుడి చేత్తోటి కత్తి పట్టుకుంటారు, ఎడం చేత్తోటి డాలు పట్టుకుంటారు. ఈ డాలును ఆపోజిట్లో ఉన్నటువంటి శత్రువు దాడి చేసినప్పుడు ఆ కత్తిని ఎదుర్కోవడానికి డాల్ ఇట్లా ఉపయోగిస్తారు. ఈ డాలు ఉపయోగించినప్పుడు ఈ ఎడం కన్ను అంతటితోటి బ్లాక్ అయిపోద్ది, అంతకంటే చూడలేదు. ఎందుకంటే డాలు అన్నటువంటిది ఎడమ కంటికి మెయిన్గా ఫోకస్గా ఉంటుంది కాబట్టి. అప్పుడు కేవలం సైనికుడు కుడి కంటితోనే చూడగలడు.
కుడి కంటితో చూసిన దానిని బట్టి కత్తిని కానీ ఈటని కానీ ఏదైనా కానీ వాళ్ళు ఉపయోగించగలరు. కానీ ఈ కుడి కంటిని పీకేస్తే ఇట్స్ ఆల్మోస్ట్ బ్లైండ్ అనమాట ఒక సోల్జర్. కాబట్టి ఆ రోజుల్లో చాలామంది మనం బైబిల్ గ్రంథంలో తర్వాత కొన్ని సందర్భాలు చూస్తాం. కొంతమంది అయితే కుడి చేతి బొటన వ్రేలులు తీసేస్తారు, కాళ్లకు ఉన్నటువంటి బొటన వ్రేలులు తీసేస్తారు, ఎందుకంటే ఇక ఆయుధం పట్టుకోలేకుండా ఉండులాగున. కాబట్టి ఇటువంటివి ఆ రోజుల్లో కామనే. వాళ్ళు చాలా స్ట్రాటజిక్గా ఇటువంటి పనులు చేసేవాళ్ళు. కాబట్టి అందుకనే ఈ నాహాషు ఆ రకమైనటువంటి ప్రతిపాదనను ఇవ్వడం జరిగింది. అయితే ఇజ్రాయేలు ప్రజలు అన్నారు, ఫైన్, మీరు చెప్పింది మాకు ఓకే, అయితే మాకు ఒక 7 రోజులు సమయం ఇవ్వండి. ఎవరైనా సరే మా దేశంలో మమ్మలను రక్షించగలవారు ఉంటే మేము వాళ్ళకి చెప్తాము, వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షించగలిగితే ఫైన్, లేదంటే మీరు అన్నట్టే మీ నిబంధనకు మేము ఒప్పుకుంటాము అన్నారు. అంతవరకు మనం నిన్నటి దినాన్ని చూసాము. అయితే నాహాషు అన్నటువంటి పేరుకు అర్థం కూడా నేను మీకు చెప్పడం జరిగింది. నాహాషు అన్నటువంటి ఆ పేరుకు అర్థము సర్పము, స్నేక్. ఎగ్జాక్ట్గా మనం చదువుతున్నటువంటి ఈ లేఖనాలలో ఈ నాహాషు సాతానుకు రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. అంటే సాతానుడు మనుష్యులను ఏ విధంగా లొంగదీసుకుంటాడు. అంతే కదా, ఇక్కడ చూడండి, ఈ యాబేషు గిలాదు ప్రజలు ఏమాత్రము కూడా అసలు రెసిస్టెన్స్ అన్నటువంటిది ఇవ్వకుండా వెంటనే నాహాషు రావడంతో మీకు సేవకులుగా మారిపోతాము అని ఒప్పుకున్నారు. అంటే దేర్ వాజ్ నో రెసిస్టెన్స్ ఎట్ ఆల్. ఏ రకంగా కూడా వాళ్ళు నాహాష్ని ఎదిరించే స్థితిలో లేరన్నమాట. చాలాసార్లు విశ్వాసుల యొక్క పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. వాడు పాపమునకు బానిసలైపోతారు. ఒక శోధన వచ్చిందంటే ఇంకా ఎదిరించే శక్తి ఉండదన్నమాట. మనం నిన్నటి దినాన్ని చూసాం. ఎందుకు యాబేషు గిలాదు ప్రజలు అసలు దేవుని దగ్గరకు వెళ్ళలేదు? ఎందుకు సమూయేలు ప్రవక్త దగ్గరకు వెళ్ళలేదు? ఆల్రెడీ సమూయేలు ఫిలిష్తీయుల పైన గొప్ప విజయాన్ని ఇచ్చాడు కదా. మరి ఎందుకు ఏ రకంగా ఎవరిని అప్రోచ్ కాకుండా వాళ్ళు వెంటనే సేవకులం అయిపోతాము, మీ బానిసలం అయిపోతామని ఒప్పుకున్నారు? ఇట్ షోస్ that they were not really in a good relationship with the Lord. దేవునితోటి సరైనటువంటి సంబంధంలో వాళ్ళు లేరు అన్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిత్రులారా. మరి ఈ 4వ వచనం నుంచి మనం ఈరోజు ధ్యానం చేయాలి. చూడండి, నేను 4వ వచనం చదువుతున్నా. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. కాబట్టి ఈ యాబేషు గిలాదు నుంచి చాలామంది ప్రజలు, అంటే వార్తాహరులు బయలుదేరారు. ఇజ్రాయేలు దేశమంతటా తిరిగి ఈ యొక్క సమాచారాన్ని ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? దే వర్ సర్చింగ్ ఫర్ ఎ సేవియర్. ఒక రక్షకుని కొరకు వెతుకుచున్నారు. ఎవరైనా మమ్ములను రక్షించగలిగినటువంటి వారు ఉన్నారా? మా శత్రువు నుంచి మమ్ములను కాపాడగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? మా శత్రువు మా పైకి అవమానమును నిందను తీసుకుని రావడానికి ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. ఎవరైనా మమ్మల్ని రక్షించగలరా? ఇక్కడ మనం ఒక ప్రశ్న కూడా అడగాలి. చూడండి, ఇజ్రాయేలు ప్రజలు నాహాష్ దగ్గరికి వెళ్ళి మాకు 7 days టైం ఇవ్వండి, ఎవరైనా మమ్మల్ని రక్షించగలిగినటువంటి వారుంటే మేము వాళ్ళకి చెప్తాము, వాళ్ళు వచ్చి ఏం చేయాలన్నటువంటిది మీతో మాట్లాడతారు అని చెప్పినప్పుడు నాహాషు ఒప్పుకున్నాడు. సరే వెళ్ళండి, 7 రోజుల పాటు సమాచారం అంతా ఇవ్వండి మీ దేశమంతా అని ఒప్పుకున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు నాహాషు అటువంటి దానికి ఒప్పుకున్నాడు? నాహాషు వచ్చింది యాబేషు గిలాదును జయించి స్వాధీనపరచుకోవడానికి కదా.
దోచుకోవడానికి కదా, వెంటనే ఆ పని చేసేయొచ్చు కదా. కానీ నాహాషు, ఓకే మీరు వెళ్ళండి, చెప్పుకోండి, ఇజ్రాయెల్ దేశమంతటా చెప్పుకోండి, ఎవరైనా మిమ్మల్ని రక్షించగలిగేవారుంటే రమ్మని చెప్పండి. అసలు ఈ రకమైనటువంటి ప్రపోజల్కు నాహాషు ఎందుకు ఒప్పుకున్నాడు అని మనం ఆలోచన చేయాలి. సాధారణంగా శత్రువులు అటువంటి వాడికి ఒప్పుకోరు కదా. అంటే ఇట్ షోస్ హౌ కాన్ఫిడెంట్ నాహాష్ వాస్. ఈ నాహాషు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో చూడండి. ఎందుకంటే అప్పటికి ఇజ్రాయేలు అన్నటువంటిది రాజరిక వ్యవస్థను కలిగిన దేశం కాదు. ఒక నాయకుడు అన్నటువంటి వాడు దేశంలో లేడు. వీళ్ళందరూ చెల్లా చెదురైనటువంటి ప్రజలు. వీరు ముందు అసలు నాయకుడే లేడు. కాబట్టి వీరు వెళ్ళి వెతికినా, ఒక రక్షకుని కొరకు, ఒక నాయకుని కొరకు వెతికినా వెంటనే రెస్పాండ్ ఒక నాయకుడు వస్తాడా? రానే రాడు అన్నటువంటి ఆ ధీమాలో ఉన్నాడు నాహాషు. కాబట్టి ఇక్కడ నాహాషు హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట. ఇజ్రాయేలు ప్రజలను రక్షించే రక్షకుడు రానే రాడు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ, రాజరికపు వ్యవస్థ ఇక్కడ లేదు. అంత మాత్రమే కాదు, నిన్నటి దినాన నేను మ్యాప్ చూపించాను, మీరు గమనించారా? యాబేషు గిలాదు ఎక్కడుంది? ఆల్మోస్ట్ ఒక ఐసోలేటెడ్ ప్లేస్గా ఉంది. అంటే ఒక ఒంటరిగా ఉన్నటువంటి స్థలంగా ఉంది. వెంటనే ఎవరైనా రెస్పాండ్ అయ్యి వచ్చి వాళ్ళని రక్షించే పరిస్థితి లేదు. కాబట్టే ఏ ప్రాంతం అయితే బలహీనంగా కనిపిస్తుందో మొట్టమొదట ఆ ప్రాంతాన్ని అటాక్ చేస్తారు. కాబట్టి ఆ లొకేషన్ కూడా ఇంపార్టెంట్ మిత్రులారా. అంత మాత్రమే కాదు, మరొక కారణం ఏంటంటే ఇప్పుడు ఎటు తిరిగి వీళ్ళకు రాజు లేడు, నడిపించే నాయకుడు లేడు, పట్టణం కూడా ఒంటరిగా ఉంది. ప్రజలను ఊరికే లొంగ తీసుకోవచ్చు కదా. అనవసరంగా ఎందుకు నా ప్రజలతో దాడి చేయాలి? నా సైనికులతో దాడి చేస్తే, ఒకవేళ వాళ్ళు తిరుగుబాటు చేస్తే, నా సైనికుల్లో ఎవరైనా చనిపోతారేమో, నాకు అనవసరమైనటువంటి నష్టం ఎందుకు? ఊరకనే లొంగిపోతారు కదా. కాబట్టి యుద్ధం చేయను, వాళ్ళకు ఒక వార్నింగ్ ఇస్తాను, వాళ్ళు పోయి ఒక 7 రోజులు తిరిగి రానియండి, రక్షించే వాళ్ళు ఎవరైనా ఉంటే వస్తారు, అసలు ఎవరు రారు అన్నటువంటిది నాహాషు యొక్క లాజిక్ మిత్రులారా. కాబట్టి నాహాషు చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కానీ ఒక పాయింట్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయేలు ప్రజలు రక్షకుని కొరకు వెతుకుచున్నారు, ఒక నాయకుని కొరకు వెతుకుచున్నారు, మమ్ములను ఎవరైనా రక్షించగలరా అని. ఆ తర్వాత ఇప్పుడు మనం చదివినటువంటి 4వ వచనంలో చూస్తే, ఈ యాబేషు గిలాదు నుంచి వచ్చినటువంటి ఈ పెద్దలు వాళ్ళు సౌలు గిబియాకు వచ్చి అంటే సౌలు నివసిస్తున్నటువంటి గిబియా ప్రాంతానికి కూడా వచ్చారు. ఆ రకంగా వాళ్ళు ఇంకా అనేక ప్రాంతాలకు దూతలను పంపించి ఉండుంటారు. అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే, మనకి సౌలు ఫోకస్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సౌలు నివసిస్తున్నటువంటి గిబియాకు వచ్చారు అని ఇక్కడ వ్రాయబడింది. వాళ్ళు బిగ్గరగా ఏడ్చారంట ఈ వార్త విన్నప్పుడు. అంటే వాళ్ళు బిగ్గరగా ఏడ్చారు అంటే ఇది ఇజ్రాయేలీయుల దయనీయమైనటువంటి స్థితిని సూచిస్తుంది. వాళ్లకు ఒక నాయకుడు యొక్క అవసరత ఎంత ఉందో తెలియజేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరూ ఏడవాలి, వాళ్ళ గుండెలు పగలాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ పోవాలి అన్నటువంటిది నాహాషు యొక్క స్ట్రాటజీ కూడా. అందుకని పోయి చెప్పుకోవడం వల్ల వచ్చేవాడు ఎవడు ఉండడు, అందరూ గుండెలు పగులుతాయి, నేనే రాజునని అందరూ తెలుసుకుంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ వచనంలో ఉన్నాయి మిత్రులారా. మనంగా నా తర్వాత చూస్తే 5వ వచనం చూడండి. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి. సౌలు ఎక్కడి నుంచి వస్తున్నాడు? పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు. మనకి ఈ సౌలు అన్నటువంటి వ్యక్తి కనిపించిన సందర్భాలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ టైం మనకు సౌలు కనిపించినప్పుడేమో
ఎలా కనిపించాడు? వాళ్ళ నాన్న యొక్క గార్ధబాలు పోయినాయి, గార్ధబొమ్మల కొరకు వెతుకుతూ కనిపించాడు. ఇక్కడ మనకు చూసినప్పుడేమో సౌలు ఎలా కనిపిస్తున్నాడు? ఇప్పుడు పొలములో నుండి పశువులను తోలుకొని వస్తూ ఉన్నాడు. మీరు గమనించారా ఇది? అంటే ఇవి మనం చూసినప్పుడు మనకు అర్థం అవ్వాలి ఎంత హంబుల్ బిగినింగ్స్ ఈ సౌలు యొక్క జీవితంలో ఉన్నాయి. అంటే అతనిని రాజుగా ఎన్నుకొనక మునుపు, ఒక రాజుగా గుర్తింపబడక మునుపు ఎంత దీనమైనటువంటి జీవితాన్ని, దీనం అంటే ఒక హంబుల్ బిగినింగ్ అన్నమాట. ఒకసారేమో గార్ధబొమ్మల కొరకు వెతుకుచూ కనిపించాడు, మరొకసారేమో పశువులను తోలుకొని వస్తూ ఉన్నాడు. మిత్రులారా, అయితే సౌలు గురించి మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. చూడండి, అతడు కష్టపడి పనిచేయు వ్యక్తి అన్నటువంటిది అర్థమవుతుంది. వాళ్ళ నాన్న గార్ధబాలు వెతుకుచున్నప్పుడు కానివ్వండి, లేక ఇప్పుడు పొలంలో నుండి ఆ యొక్క పశువులను తోలుకొని వస్తున్నప్పుడు కానివ్వండి, మనకేం అర్థమవుతుందంటే సౌలుకి కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తిత్వం ఉంది. కష్టపడి పనిచేసేవాళ్ళంటే దేవుడికి ఇష్టం. చూడండి, ఆదాము అవ్వను సృష్టించినప్పుడు కూడా ఆయన వాళ్ళని ఆ ఏదైనా వనములో పని చేసుకొని బ్రతకాలి అన్నట్టే ఆయన సూచించాడు. మీరు ఆలోచన చేయండి, దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? మోషే గొర్రెల కాపరిగా ఉన్నాడు, అంతే కదా. దేవుడు గిద్యోను పిలిచినప్పుడు గిద్యోను ఏం చేస్తూ ఉన్నాడు? గిద్యోను ఆ మిద్యాను వాళ్ళకి భయపడి ఆ గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచూ మనకు కనిపిస్తాడు కదా గిద్యోను. తర్వాత దేవుడు దావీదును పిలిచినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు కూడా ఒక సామాన్యమైనటువంటి గొర్రెల కాపరి. అంటే సామాన్యమైనటువంటి వ్యక్తులే వీళ్ళందరూ, కానీ చాలా గొప్ప నాయకులు. మిత్రులారా, ఈ సామాన్యమైనటువంటి వ్యక్తులు గాడిదల కొరకు వెతికేవాళ్ళు, పొలంలో పశువులతో పని చేసుకునేవాళ్ళు, గొర్రెలు కాసుకునేవాళ్ళు, వాళ్ళ శత్రువులకు భయపడి చాటున బ్రతుకుచు గోధుమలు దుళ్ళగొట్టుకునేవాళ్ళు, వీళ్ళంతా సామాన్యమైన వ్యక్తులే. కానీ దేవుడు వారిని పిలిచినప్పుడు వారు గొప్ప నాయకులుగా మార్చబడ్డారు. మిత్రుడారా, కాబట్టి ఈ వచనంలో కష్టపడి పని చేసుకోవడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే పౌలు గారు 2వ తెస్సలోనికలకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చూడండి, ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. పని చేయని వాడు భోజనం చేయడానికి పాత్రుడు కాడు, అర్హుడు కాడు. మిత్రులారా, కాబట్టి విశ్వాసులు ప్రత్యేకంగా వాక్యమును బోధించువారు కష్టపడి పనిచేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇంకొకటి నేను ఆలోచన చేస్తూ వచ్చాను, ఎందుకబ్బా ఇజ్రాయేలు ప్రజలకి ఈ రకమైనటువంటి సమస్య వచ్చింది ఈ సమయంలో అని. చూడండి, మీరు గమనిస్తే రామా పట్టణంలో సమూయేలు సౌలును అభిషేకించాడు. రామా పట్టణంలో సౌలు సమూయేలును కలుసుకున్నప్పుడు సమూయేలు సౌలు తలపైన తైలాన్ని పోయిగా యెహోవా దేవుడు అభిషేకించినట్టు మనం చూసాం. ఆ తర్వాత మిస్పాలో ఏం జరిగింది? చీట్లు వేశారు. చీట్లు వేయగా సౌలు ఎన్నుకోబడ్డాడు. అంటే దేవుడు అప్పటికే పలికినటువంటి మాట స్థిరపరచబడింది. సౌలు రాజు అని ప్రకటించాడు. సౌలు రాజు అని ప్రకటించిన తరువాత కూడా ఏమైంది? సౌలు గిబియాకు వెళ్ళిపోయాడు, సింపుల్గా తన ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే అసలు ఎక్కడ ఈ రాజరికాన్ని పరిపాలించాలి? ఒక రాజుగా పరిపాలన అనేది ఎలా ప్రారంభించాలి అన్నటువంటిది అవగాహన లేనటువంటి స్థితి. కాబట్టి సౌలు సింపుల్గా ఏం చేశాడంటే తన అనుదిన జీవితంలో నిమగ్నమైపోయాడు. హీ వాస్ బిజీ ఆర్ హీ వాస్ ఇన్ హిస్ డైలీ అఫైర్స్ అనమాట. తన అనుదిన జీవితంలో నిమగ్నమైపోయాడు. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ రైట్ టైం, రైట్? ప్రతి దానికి ఒక సరైన సమయం ఉంది కదా. కాబట్టి దేవుడు తన సమయంలో
తన సమయంలో పిలుస్తాడులే అన్నటువంటి తలంపు సౌలు హృదయంలో ఉండి ఉండొచ్చు మిత్రులారా. కాబట్టి ఎక్కడి నుంచి ప్రారంభించాలి అన్నటువంటిది తెలియని స్థితిలో సౌలు ఉన్నాడు. బట్ స్టిల్ దేవుడు తన సమయంలో తాను జరిగిస్తాడులే అన్నటువంటి తలంపు కూడా సౌలులో ఉండి ఉండొచ్చు. అందుకని చూడండి, సౌలు వచ్చేటప్పుడు పొలం నుంచి వచ్చేటప్పుడు సౌలు అడిగాడు, 5వ వచనంలో సౌలు అడిగాడు, ఎందుకు జనాలు ఏడుస్తున్నారని. జనులు ఏడ్చుటకు హేతువేమని అడగగా వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానం అతనికి తెలియజేశారు. ఎప్పుడైతే ఆ వర్తమానం సౌలుకు తెలిసిందో 6వ వచనం చూడండి, సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. వెంటనే ఎప్పుడైతే ఆ వర్తమానము విన్నాడో వెంటనే ఏం జరిగింది? దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. మిత్రులారా, దిస్ ఈజ్ సంథింగ్ వెరీ సిగ్నిఫికెంట్ త్రూ అవుట్ బిబ్లికల్ హిస్టరీ. మనము బైబిల్ గ్రంథములో ఇవ్వబడినటువంటి చరిత్ర అంతటిని పరిశీలిస్తే దేవుని ఆత్మ ఒక మనిషిపైకి రావడము అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. మీరు న్యాయాధిపతుల గ్రంథం చూడండి, న్యాయాధిపతుల్లో చాలామంది ఉన్నారు కదా. మీరు గిద్యోను విషయం చూడండి, యెఫ్తా విషయం చూడండి, సంసోను విషయం చూడండి, మిగిలినటువంటి వారి విషయం చూడండి. దేవుని ఆత్మ వారి పైకి వచ్చినప్పుడు వారు ధైర్యంగా ముందుకు వచ్చేవాళ్ళు, యుద్ధాలు చేయగలిగేవాళ్ళు. అందుకని బైబిల్ గ్రంథంలో పదే పదే మనకు జకర్యా గ్రంథంలో ఉంటుంది కదా, 4వ అధ్యాయంలో, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే. ఇట్స్ నాట్ బై మై స్ట్రెంగ్త్ ఆర్ బై మై మైట్ బట్ బై మై స్పిరిట్. ఎప్పుడు మానవుని శక్తితో మనము దేవుని యొక్క పనులు చేయగలము అని అనుకోకూడదు. అఫ్ కోర్స్ మనుషులకు శక్తి ఉన్నది, బలము ఉన్నది, వాళ్ళు కొన్ని పనులు చేయగలరు. బట్ దే విల్ నాట్ బి అకౌంటెడ్ ఫర్ గాడ్. అంటే మనుషులు వాళ్ళ యొక్క సొంత తెలివితేటలతోటి, సొంత శక్తితోటి మేము చేయగలము అని అనుకుంటే అవి దేవునికి పనికిరావు. ఇది దేవుని రాజ్యము, ఇవి దేవుని కార్యాలు, దేవుని ఉద్దేశాలు. అవి దేవుని ఆత్మ ద్వారానే జరగాలి, దేవుని విధానాలలోనే జరగాలి, దేవుని చిత్తము నెరవేరినట్లుగానే జరగాలి. కాబట్టి దేవుని ఆత్మ ఒక వ్యక్తి పైకి రావడము అన్నటువంటిది బైబిల్ గ్రంథంలో మనం పదే పదే చూస్తాం. మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపరిచేటప్పుడు కూడా దేవుడు బెసలేలు అన్నటువంటి ఒక వ్యక్తికి ప్రత్యేకమైన జ్ఞానాన్ని ఇస్తాడు. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను పైకి దేవునాత్మ వచ్చినప్పుడు సంసోను ఒక గొప్ప శక్తిని పొందుకునేవాడు. ఇట్ వాస్ నాట్ హిజ్ న్యాచురల్ స్ట్రెంగ్త్. అందుకని ఆలోచించండి, సంసోను గుడ్డివాడైన తర్వాత ప్రార్థన చేస్తాడు, ప్రభువా నాకు శక్తిని, మరలా ఒకసారి నా ప్రార్థన విని నాకు శక్తిని అతడు ప్రార్థన చేస్తాడు. అంటే సంసోనులో ఉన్నటువంటి ఆ బలం యొక్క రహస్యం ఏంటంటే దేవుని యొక్క ఆత్మే. ప్రత్యక్ష గుడారము, దానికి సంబంధించినటువంటి పరికరాలు, వీటన్నిటిలో బెసలేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి దేవుని యొక్క ఆత్మ ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానం ఇచ్చినట్టు మనం చూస్తాం. మిత్రులారా, మీరు న్యూ టెస్టమెంట్లోనే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అపోస్తలుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? ఆఖరి మాటలుగా ఆయన వెళ్ళిపోతూ ఏం చెప్పారు? మీరు యెరూషలేమును వదిలిపెట్టక మీరు కనిపెట్టుకొని ఉండండి. దేని కొరకు? నేను మీకు వాగ్దానము చేసినటువంటి ఆత్మ కొరకు, ఆదరణకర్త కొరకు. ఆ పెంతెకొస్తు అనుభవము అన్నటువంటిది ఆ యొక్క అపోస్తలుల యొక్క జీవితాలను మార్చేసింది. కాబట్టి మిత్రులారా, వీ షుడ్ రియలైజ్ దిస్. అందుకనే మనం సౌలు గురించి ధ్యానం చేసినప్పుడు కూడా మనం చూసాం కదా ఇదివరకు అధ్యాయాల్లో, దేవుడు సౌలుకు క్రొత్త మనస్సు అనుగ్రహించెను. మనము ప్రత్యేకంగా క్రైస్తవులు, విశ్వాసులు, ఈ నూతన మనస్సు మనకు అవసరం, ఈ నూతన హృదయం అవసరం. ఇంతకు అసలు నూతన నిబంధన ఏంటి? దేవుడు పాత నిబంధన గ్రంథంలో వాగ్దానం చేసినటువంటి నూతన నిబంధన ఏంటి? నేను వారికి నూతన హృదయాన్ని ఇస్తాను, వారిలో నా ఆత్మను ఉంచుతాను, ఆ హృదయం పైన నేను నా ఆజ్ఞలు రాస్తాను, ఆ రకంగా వాడు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుణ్ణై ఉంటా.
కాబట్టి ఈ నూతన నిబంధనే ఇట్స్ ఆల్ అబౌట్ ఏ హార్ట్ దట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్. మిత్రులారా, మనం ప్రతి మనిషి సాధారణంగా పాపమునకు బానిసైపోయాడు. అందుకనే మనము మన అపరాధములలో చచ్చినటువంటి వారిని. కాబట్టి మన సొంత శక్తితో, బలంతో, ప్రయాసతో ఏదైనా నేను దేవుని కొరకు చేయగలను అని అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. చూడండి, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. మన సొంత శక్తితో, సొంత బలంతో. అందుకనే ఆ పాత నిబంధన గ్రంథంలో శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనని ఎందుకు దేవుడు అలా తెలియజేస్తూ వచ్చాడు ప్రవక్తల ద్వారా? వీ షుడ్ రియలైజ్ ఇట్. ఈ రోజు కూడా చాలా మంది మనలో చేసే పొరపాటు ఏంటంటే, నా శక్తి పైన ఆధారపడతాను, నా బలం పైన ఆధారపడతాను, నా డబ్బు పైన ఆధారపడతాను, నా పలుకుబడి పైన ఆధారపడతాను, నాకు ఒక పెద్ద బిల్డింగ్ ఉంటే గొప్ప పరిచర్య చేస్తాను, నాకు ఇంగ్లీష్ బాగా వస్తే గొప్ప పరిచర్య చేస్తాను. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. దేవుని ఆత్మ సహాయము కావాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సందర్భంలో అంటారు, ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలు మీరు నమ్మితే మీ యొక్క కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించునని చెప్పాడు. ఏంటి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించునంటే వాట్ డస్ ఇట్ మీన్? హీ వాజ్ స్పీకింగ్ అబౌట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మిత్రులారా, అంటే దేవుని ఆత్మ ఒక వ్యక్తిపైకి రావడము అన్నటువంటిది అది దేవుని కార్యము ఇక్కడ జరుగుతుంది అన్నదానికి సూచన. మిత్రులారా, కాబట్టే ఈ 6వ వచనంలో చూడండి, ఇక్కడ కేవలం సౌలు విషయమే కాదు. యు రీడ్ త్రూ ద బైబిల్ గ్రంథం అంతా చదవండి. దేవుని పనులు దేవుని ఆత్మ ద్వారానే జరుగుతాయి. కాబట్టి ఇప్పుడైనా మనం చేసేటువంటి సేవలో డిపెండ్ ఆన్ గాడ్. దేవుని పైన మనం సంపూర్ణంగా ఆధారపడాలి. అందుకని ఆ పాత నిబంధన గ్రంథంలో బలిపీఠాలు కట్టేటప్పుడు కూడా మనుషులు చెక్కినటువంటి ఆ రాళ్లతోటి బలిపీఠాలు కట్టకూడదు. మనిషి చేతి పని లేనటువంటి ఆ న్యాచురల్ రాళ్ళు పెట్టే వాళ్ళు బలిపీఠాలు కట్టాలి. మనిషి యొక్క చేతి పనిని దేవుని రాజ్యానికి యాడ్ చేయాలనుకుంటే we go absolutely wrong. ఒక రాంగ్ డైరెక్షన్లో ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ 6వ వచనంలో చూస్తే, దేవుని ఆత్మ అతని మీదకు బలముగా వచ్చును. వెంటనే ఏమైంది? అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇజ్రాయేలుల దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చిన గనుక ఎక్కడైనను నిలువకుండా వారందరూ వచ్చిరి. అత్యాగ్రహుడై, ఎప్పుడైతే దేవుని ఆత్మ అతని పైకి వచ్చాడో అతడు అత్యాగ్రహుడై. ఆ పదాన్ని గమనించండి. దాన్నే మనం ఏమంటామంటే రైచియస్ యాంగర్ అంటాము. రైచియస్ యాంగర్. ఇది దేవుని ఆత్మ వచ్చినప్పుడు అతడు అత్యాగ్రహుడయ్యాడు. చూడండి, అంతేగాని ఇది మనకు మనం కల్పించుకునేటువంటి కోపం కాదు. అందుకని యాకోబు రాసిన పత్రికలు అనుకుంటా ఒక మాట ఉంటుంది, మనము మన కోపంతో ఏమి అచీవ్ చేయగలం? మన కోపంతో దేవుని యొక్క ప్రణాళికలను మనం నెరవేర్చగలమా? నో. మన కోపంతో మనం దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చలేం. అయితే కొన్నిసార్లు దేవుని మనుషులను చూసినప్పుడు, ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారిని చూడండి. ఆయన దేవాలయమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఎడ్లను, గొర్రెలను, ఈ రకమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారందరిని ఏం చేశాడు? ఆ రోకలు మార్చేటటువంటి వారిని ఏం చేశాడు? ఆయన కొరడాలు చేసి ఆ యొక్క గొర్రెలను, ఎడ్లను అటన్నిటిని తోలివేశాడు. ఆ రోకలు మార్చు వారి బల్లలను ఆయన పడద్రోశాడు. నా తండ్రి ఇంటిని వ్యాపారటులుగా చేయొద్దని చెప్పాడు. ఇట్ వాజ్ ఎ రైచియస్ యాంగర్. అది దేవుని ఆత్మ వలన కలిగినటువంటి కోపం. మోషే విషయం కూడా ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మోషే దేవుని సన్నిధి నుంచి ఆ పలకలు తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఒక దూడను, బంగారపు దూడను చేసుకొని వీళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. అప్పుడు మోషే గురించి మీరు చదవండి.
విస్తారమైనటువంటి కోపం వచ్చింది మోషేకి. ఆ పలకలు కూడా పగలగొడతాడు. ఆ యొక్క బంగారపు దూడను దాన్ని పొడి చేసి నీళ్ళలో కలిపి తాపిస్తాడు వాళ్ళతోటి. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మనకి అంటే ఇక్కడ సౌలు దేవుని ఆత్మ అతని పైకి వచ్చాడు. ఇప్పుడు ఒక కార్యం జరగబోతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్. అతనుకు కలిగినటువంటి కోపము ఇట్ వాజ్ రైచియస్ యాంగర్ అని మనం గమనించాలి. ఇంకొకటి చూడండి, అతనుకు కలిగినటువంటి కోపం వలన ఏం జరిగింది అక్కడ మీరు గమనిస్తే 7వ వచనంలో యెహోవా భయము జనుల మీదికి వచ్చెను గనుక. ఆ 7వ వచనం చూడండి, యెహోవా భయము జనుల మీదికి వచ్చెను. ఎవరు భయం వచ్చింది? సౌలు భయం వచ్చిందా? సమూయేలు భయం వచ్చిందా? నో, యెహోవా భయము. ఇట్ వాస్ వెరీ క్లియర్లీ రిటన్ హియర్. అందువలన యెహోవా భయము జనుల మీదికి వచ్చెను గనుక ఎక్కడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి. ఎవ్రీబడి హ్యాస్ కమ్. ప్రతి ఒక్కరు వచ్చారు. ఎందుకు? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ ఎవ్రీబడి. అది రైచియస్ యాంగర్కి, నీతితో కూడినటువంటి ఆ కోపం యొక్క అవుట్పుట్ ఫలితం ఎలా ఉంటుందంటే దేవుని భయం వస్తుంది ప్రజలపైకి. అంతేగాని సౌలు గురించినటువంటి భయం కాదు, సమూయేలును గురించినటువంటి భయం కాదు, మరణకరమైన భయం కాదు, దేవుని భయం. దేవుని భయం ఎప్పుడైతే వచ్చిందో ఎవ్రీబడి హ్యాస్ రెస్పాండెడ్. ప్రతి ఒక్కరూ ప్రతిస్పందించారు, వచ్చారు సమూయేలు సౌలు ఇచ్చినటువంటి పిలుపుని బట్టి. కాబట్టి మిత్రులారా, అయితే ఆ తర్వాత వాళ్ళు బెజకు అన్నటువంటి ప్రాంతంలో కలుసుకోవడం జరిగింది. ఆ మ్యాప్ని, బెజకు అన్నటువంటి ఆ మ్యాప్ని మనం రేపు మ్యాప్లో గుర్తిస్తాం. కాబట్టి మిత్రులారా, నేను ముగిస్తున్నాను. ఇక్కడ కొన్ని విషయాలు ముగించే ముందు 1-2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాము. మొట్టమొదటిది ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టు నాహాషు అతడు సాతానుకు సూచన. సాతానుడు ఎప్పుడు కూడా మనలను లొంగ తీసుకోవాలని చూస్తాడు. దేవునితో సంబంధం లేనటువంటి వారు లొంగిపోతారు. యాబేషు గిలాదు ప్రజలు లొంగిపోవడానికి ఇష్టపడ్డారు వితౌట్ ఎనీ రెసిస్టెన్స్. ఎందుకంటే దేవునితో సరైనటువంటి సంబంధంలో లేరు. కాబట్టి దేవునితో సంబంధము, ప్రార్థన, వాక్యం చదవడము, సహవాసము, సువార్త ప్రకటన ఇవన్నీ అవసరం. ఎవరైతే వీటిల్లో ఉండరో they have more chances of yielding to Satan's strategies. సాతాను యొక్క కుటిలమైనటువంటి తంత్రాలకు వాళ్ళు ఊరకనే లోనైపోతారు మిత్రులారా. అది మొదటి పాఠము. రెండవది, దేవుడు కష్టపడి పనిచేయు వారిని ప్రేమిస్తాడు. కష్టపడి పని చేయకుండా ఊరక బైబిల్ పట్టుకొని తిరిగితే దేవుడు ప్రేమించడు. ప్రేమించడం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రేమ ఉండదని కాదు. దట్స్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్, వాట్ ఐ మెంట్. అది దేవునికి ఇష్టం లేదు. ప్రతి మనిషి కూడా కష్టపడి పని చేయాలి అన్నటువంటిది దేవుని యొక్క అభిమతం, దేవుని చిత్తం మిత్రులారా. కాబట్టి సౌలు చూడండి, సౌలు హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ హంబుల్ బిగినింగ్స్. చాలా హంబుల్ బిగినింగ్స్ మనం చూస్తున్నాం. మొదట గార్దుబాల కొరకు వెతుకుతూ ఉంటాడు, తర్వాత పొలంలో పనిచేస్తూ ఆ పశువులు తోలుకొని వస్తూ ఉన్నాడు. కష్టపడి పని చేసేటువంటి వ్యక్తి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆఖరిది మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేతనే ఆయన తన కార్యాలు నెరవేరుస్తాడు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ కూడా ఇన్ఫ్యాక్ట్ దేవుడు మనకు తన నూతన హృదయాన్ని ఇచ్చాడు. మనకి దేవుడు నూతన హృదయాన్ని ఇచ్చాడు యాజ్ పార్ట్ ఆఫ్ న్యూ కవెనెంట్. నూతన నిబంధనలో భాగంగా ఆయన మనకు నూతన హృదయాన్ని ఇచ్చాడు. నీకులో మనల్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చాడు, ప్రతి విశ్వాసికి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం వెళ్ళి నాకు నూతన హృదయం ఇవ్వు ప్రభు అని ప్రార్థించవలసిన అవసరం లేదు. యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి నూతన హృదయం ఇవ్వబడింది. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు. మనము చేయవలసిందంతా ఒక్కటే, దేవుని ఆత్మకు విధేయులం అవ్వాలి. ఆయనను అవిధేయతతోటి మనము దుఃఖపరచకూడదు. ఈ విషయాలు గ్రహించడానికి దేవుడు సమృద్ధైన కృపను మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మనం ప్రార్థనలో కొనసాగుదాం. ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. రాజన్న వైన్యసారు వారి యొక్క ఉద్యోగ రీతిగా వారికి 30 సంవత్సరాలు సర్వీసు బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించమని
సహోదరులు కోరారు. రాజన్న గారు డిపార్ట్మెంట్లో వాళ్ళు 95 ఇదే నెల ఈరోజు 15వ తారీఖు గ్రూపులో పెట్టి ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు కోరారు. జ్ఞాపకం చేసుకోనండి. 30 సంవత్సరాల సర్వీస్లో దేవుడు తోడుండి కాపుదల భద్రతనిచ్చి నడిపించాడు. వారి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా ప్రార్థన విన్నపాలు డేవిడ్ బ్రదర్ చెప్పండి. అన్న ప్రైజ్ అన్న. అదే జోయల్ అన్నకి ఈ రోజు చిన్నది అది ఏమంటారు ఎంజోగ్రామ్ ఏదో చేస్తారంట అన్న ప్రేయర్ లో పెట్టమన్నారు చూడు. అవునవును, అదే బ్రదర్ జోయల్ అన్నాక కొద్దిగా మళ్ళీ హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చిందని ఒక చెకప్ చేసి జరిగింది. అయితే ఇంకా ఎంజియోగ్రామ్ లో స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఈరోజు వెళ్తారు. ఆ విషయం కోసం ప్రార్థన చేయండి. చెప్పండి. నా భార్య తమ్ముడు కూడా కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు సార్. చెస్ట్ పెయిన్ వచ్చింది, హాస్పిటల్ పోవాలన్నారు నైట్. నేను ఫోన్ చేయలేదు వాళ్ళకి నైట్ గా. ఏం పేరున్నా? కన్నా సార్. కన్నా కన్నా అని పేరు అంతే. కన్నా రాంపక్ శేఖర్ అన్న వాళ్ళ యొక్క బామ్మడికి కూడా కొంత చెస్ట్ పెయిన్ వచ్చింది. మరి చెకప్ కోసం వెళ్తారు. ఆ కన్నా కోసం కూడా పోయినట్లే తెలియదు నాకు. నైట్ పడుకున్నా. ఓకే, ప్రార్థన చేయదు. ఇంకేమన్నా ఉంటే కూడా ప్రార్థన చేయండి. మరి దేవుడి కృపను బట్టి మరి అన్ని దేవుడు విజన్ కాన్ఫరెన్స్ విషయంలో కూడా మరి సెకండ్ సాటర్డే 8వ తారీఖు పడుతుంది. ఈ విషయంలో కూడా భారం కలిగి ప్రార్థించండి. దేవుడు నా కడప ప్రాంతంలో కూడా దేవుడు అద్భుతంగా మరి విజన్ కాన్ఫరెన్స్ ఒక దర్శనం కలిగి పనిచేయగలిగిన వారిని సిద్ధపరచడానికి, వాక్యం ద్వారా బలపరచడానికి, ఆ ప్రాంత ప్రజలను కూడా దేవుడు దర్శించడానికి చక్కగా ప్రాంతంలో కడపలో కూడా దేవుడు దాసుని వాడుకున్న రీతిగా ఇంకా ప్రార్థన వినపాలు యథావిధంగా ఉన్న వాటితో పాటు వీటిని జ్ఞాపకం చేసుకుందాం. ఈ నెల 23వ తారీఖున జనార్దన్ వారి యొక్క కుమార్తె బర్త్డే సందర్భంగా కూడా అక్కడ కృతజ్ఞత కోరిక కలిగి ఉండబోతున్నారు. విషయం బట్టి కూడా అనుకూలమైన వాతావరణము, అనుకూలమైన సమయము దేవుడు అనుగ్రహించలాగా సహాయం దయచేయాలని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మనల్ని ప్రార్థనలో నడిపించడానికి భూపాలెడ్డిన ప్రార్థనలో నడిపిస్తారు. ఉన్నారు నా భూపాలెడ్డిన? బెన్ని సార్ మీరు చేయండి సార్. సార్ మంచి సార్, ప్రార్థన చేసుకున్నామండి. మా దేవ, మా ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. సర్వోన్నతుడా, నీకే మహిమయు ఘనత స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. తండ్రి సౌలు రాజుని ఎన్నుకున్నట తండ్రి, ఆయన యొక్క దీనత్వం గురించి అలాగా తండ్రి, తండ్రి యొక్క ఆత్మ దిగవచ్చుట, ఆయన మీదకి వచ్చుట తండ్రి విన్నాము తండ్రి. అనేక విషయాలు తండ్రి ప్రతిరోజు తండ్రి తెలుసుకుంటున్నాం తండ్రి. ఆ విధంగా తండ్రి మా జీవితాలలో కూడా తండ్రి మేము నీ యొక్క వాక్యానుసారంగా నడుచుకున్నటకును, నీ యొక్క వాక్యానుసారంగా జీవించుటకును మనం చేయమని బ్రతిమలాడుకొనిస్తున్నాం. దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. దేవా, నీకే మహిమయు ఘనత స్తుతులు, స్తోత్రములు తండ్రి. తండ్రి గూగుల్ మీట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. కృపను చూపి కనికరించి మీరు కాపాడు, మీరు దీవిస్తున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. దేవా, ఈరోజు తండ్రి సిఎస్ రాజు తండ్రి వాళ్ళ యొక్క బ్యాచ్ 95 బ్యాచ్ వాళ్ళందరూ తండ్రి 30 years ముగించుకొని తండ్రి తమ సర్వీస్ని చక్కగాను ఆరోగ్యంగాను ముగించుకున్నట్టు కృపను చూపినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి.
తదుపరి తండ్రి సర్వీస్ అంతట్లో కూడా మీరు తోడుకునండి తండ్రి మీరు ఇచ్చినటువంటి తండ్రి ఉద్యోగాన్ని చక్కగా జరిగించుకున్నటకును, కుటుంబాన్ని పోషించుకున్నటకును తండ్రి నీకు మహిమకరంగా జీవించుటకును కృపను చూపమని ప్రతిలాడుకుంటున్నాం తండ్రి. మాకందరికీ మీరు తోడుకునండి తండ్రి. అలాగే తండ్రి ప్రధానమంత్రి గారి యొక్క ప్రోగ్రాం రేపు ఉంది తండ్రి. అనేక మంది వస్తున్నారు ప్రజలు, అలాగే తండ్రి అధికారులు, తండ్రి నాయకులు, అలాగే తండ్రి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు. కృపను దయచేయండి తండ్రి, కనికరించండి తండ్రి. నాయకులందరికీ తండ్రి మీరు తోడుకునండి. ప్రజలందరికీ, అలాగే తండ్రి పోలీసు వారికి అయితే, ప్రతి డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు తోడుకునండి తండ్రి. చక్కగా జరుగుటకు కృపను దయచేయండి తండ్రి. సహాయం దయచేయమని ప్రతిమాడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి జోయల్ అన్న గారు తండ్రి ఈరోజు తండ్రి న్యాయజగరంకు వెళ్తున్నారని విన్నాం తండ్రి. నీ బిడ్డ మీరు కనికరించి మీరు కాపాడమని దీవించండి తండ్రి. నేనటి దినమున తండ్రి డాక్టర్స్ సూచించిన మేరకు తండ్రి ఈరోజు నేను నాటి దినమున తండ్రి వీరేష్ యొక్క ఆదరణ కోడిక ఉన్నందుకు వెళ్ళలేదని చెప్పి కూడా తెలిసింది తండ్రి. అవును దేవా, ఈ రోజు యాంజియోగ్రామ్ చేయించుకుంటుంటారు. కృపను చూపండి తండ్రి చక్కగా తండ్రి మీరు నడిపించండి తండ్రి. బ్రాక్స్ అన్నిటిని తండ్రి మీరు ముట్టి క్లియర్ చేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. చక్కనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే తండ్రి కన్నను గురించి కూడా విన్నాం తండ్రి. రాత్రి వేళలో తండ్రి ప్రతిరోజు తండ్రి రాత్రి వేళలో తండ్రి 2 వరకు 3 వరకు ప్రార్థిస్తూ ఉంటాడని చెప్పి మేము విన్నాము తండ్రి. నీ బిడ్డను మీరు కనికరించండి, మీరు కాపాడమని దీవించండి తండ్రి. కన్నను కూడా మీరు ముట్టి మీరు స్వస్థపరచమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. నీ బిడ్డను మీరు కనికరించమని జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీరు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం, మంచి బలం శక్తిని దయచేయండి తండ్రి. అలాగే తండ్రి రాంపోగు చంద్రశేఖర్ నగర్ యొక్క వాళ్ళ అమ్మగారికి కూడా తండ్రి నీ చిత్తములో బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు స్వస్థపరిచి మీరు కనికరించి మీరు కాపాడమని దీవించమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి విజన్ కాన్ఫరెన్స్ తండ్రి కడపలో జరగనది తండ్రి నీ చిత్తములు మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి చక్కగా జరుగుటకు తండ్రి మీరు కనికరించి తండ్రి నీకు కృపను కుమరించమని బ్రతిమలాడుకొనిస్తున్నాం తండ్రి. నీ దాసుని ద్వారా మీరు మాట్లాడమని బ్రతిమలాడుకొనిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి నీ చిత్తం అయితే 23వ తేదీ కడపకు వెళ్ళాలని అనుకున్నాము. నీ చిత్తములు మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకొనిస్తున్నాం తండ్రి. అనేక మంది నీ యొక్క బిడ్డలు నీ యొక్క సేవకులను కలిసి తండ్రి స్థలం విషయంలోను, అలాగే తండ్రి తదుపరి డేట్ విషయంలోను, అన్ని విషయాలలో తండ్రి వారికి తెలియపరచవచ్చుటకు కృపను దయచేయండి తండ్రి. చక్కగా మీరు జరిగించమని బ్రతిమలాడుకొనిస్తున్నాం తండ్రి. 23వ తేదీ తండ్రి జనార్దన్ యొక్క కూతురు యొక్క బర్త్డే తండ్రి ఇంట్లో జరుగుతున్నటువంటి తండ్రి కోడికంతట్లో మీరు తోడుకున్నారు తండ్రి. మీరు కనికరించి మీరు కాపాడు జీవించమని బ్రతిమలాడుకొనిస్తున్నాం తండ్రి. దేవ సహాయం దయచేయండి. ఏర్పాట్ల విషయంలోనూ తండ్రి నీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతుండగా అనేక మంది హృదయాలు కట్టబడటకును, అనేక మంది హృదయాలు తండ్రి నీ యొక్క వారి యొక్క హృదయాలు మార్చుకున్నటకును, మార్పు చెందుటకును కృపను దయచేయండి తండ్రి. మీరు మాట్లాడమని బ్రతిమలాడుకొనిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి అలాగే తండ్రి అనేక మంది నీ బిడ్డలు తండ్రి చెప్పక ఉన్నటువంటి ప్రార్థన విన్నపాలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారి యొక్క మూలుగులను విన్నటువంటి గొప్ప దేవుడు తండ్రి. నీకు ఇశ్రాయేలు ప్రజల యొక్క మూలుగులను విన్న గొప్ప దేవుడు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ యొక్క తండ్రి సమస్యను మీరు ఎరిగి ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి. కృపను చూపండి తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి సర్వశక్తి గల దేవుడు, అలాగే తండ్రి యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పి అబ్రహాంతో మాట్లాడినట్లుగా తండ్రి మా హృదయాలలో తండ్రి నీ యొక్క నూతనంగా తండ్రి నీ యందు భక్తిని, నీ యందు నెమ్మదిని మాకు దయచేయమని ప్రతిపాదించున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. పెద్దలు ఉన్నారు, సుశీలమ్మ గారు కూడా మంచి ఆరోగ్యం, మంచి బలం శక్తిని దయచేయండి. విజయరాజారావు గారికి, విజయరాజ భార్య గారికి, అనేక మంది భూపాలరెడ్డి గారి యొక్క పరిచర్యలు మీరు తోడుకునండి తండ్రి. రాజశేఖరణ గారి యొక్క పరిచర్యలు మీరు తోడుకునండి తండ్రి. ప్రేక్షకుల పరిచర్యలు అంతటిని కూడా కనికరించి కాపాడి తండ్రి సహాయం దయచేయమని ప్రతిమలాడుకొనిస్తున్నాం తండ్రి. అభివృద్ధి పరచండి, విస్తరింపచేయండి, ఫలింపచేయమని ప్రతిమలాడుకొనిస్తున్నాం తండ్రి. నిన్నటి దినంలో జరిగినటువంటి తండ్రి 2 ఆదరణ కోరికలు తండ్రి, కొరినేల్ పాస్టర్ గారి యొక్క ఆదరణ కోరిక, అలాగే తండ్రి
విదేశ ఆదరణ కొడుకులు తండ్రి, మీరు నీ బిడ్డలతో మాట్లాడినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. తండ్రి, మరణం తర్వాత జీవితం ఉందని తండ్రి, యేసు క్రీస్తు మరణం ద్వారా తండ్రి మరణం ఓడింపబడిందని తండ్రి, మాకు నిత్య జీవం అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. తండ్రి, మరణం మరి మేలని పౌలు గారి ద్వారా తండ్రి మాట్లాడినటువంటి మాటలు తండ్రి అనేక విధాలుగా మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. దేవా, నీకే వందనములు, స్తోత్రములు తండ్రి. తండ్రి, తదుపరి తండ్రి ఈ రోజు కూడా తండ్రి వారి యొక్క పనుల్లోనూ ఆ యొక్క డ్యూటీల్లోనూ ఉంటున్నటువంటి పరిచర్యలోనూ ఉన్నటువంటి బిడ్డలందరూ తండ్రి మీరు ఆశ్రవదించి మీరు కాపాడని తీర్చారు తండ్రి. సమస్తం మీరు తోడుగునండి తండ్రి, మీరు కనికరించండి దేవా, కాపాడండి తండ్రి. ఈ రోజు యాంజియోగ్రామ్ చేసుకుంటున్నటువంటి జోయల్ అన్న గారికి, అలాగే తండ్రి ఈ రోజు తండ్రి కన్నా తండ్రి డాక్టర్స్ దగ్గర చూపించుకోవడానికి వెళుతుండగాను మీరు తోడుగునండి తండ్రి. ఇరువురికి తండ్రి చక్కగా తండ్రి డాక్టర్స్ ద్వారా మంచి రిపోర్ట్, నార్మల్ రిపోర్ట్స్ వచ్చేటట్టు దయచేయండి దేవా. నీకే వందనములు, స్తోత్రములు తండ్రి. యేసుకు నామమున ప్రార్థన వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మాన్యుని సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ ఉదయకాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని, ఈ దినాన 30 సంవత్సరాల సర్వీసు ముగించుకున్నటువంటి బెన్ని గారికిని, రాజు గారికిని, వారి కుటుంబములకును, ప్రతి ఒక్కరికిని సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలన్నా. సార్ ప్రైజ్ ద లార్డ్ సార్, అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. సార్ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బెన్ని గారికి, రాజు గారికి మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. 30 సంవత్సరాలు గొప్పగా మంచి సర్వీస్. ఏమైనా మీ అనుభవాలు చెప్తారా? 1-2 నిమిషాలు. బెన్ని గారు ఒక నిమిషం, 2 నిమిషాలు. రాజు గారు మీ అనుభవాలు ఏమైనా పంచుకుంటారా? అంటే పోలీసులకి రాకముందు మాకు యాక్చువల్ గా కర్నూలుకి రావాలంటే కూడా ఎమ్మునూరుకి 12 కిలోమీటర్ ఉంటుందన్న. నడిచి వచ్చేవాళ్ళం. నడిచి వచ్చి 10 రూపాయలు అంటే పోలీస్ లైసెన్స్ కి లారీకి వచ్చేవాళ్ళం అన్న. అది 10 రూపాయలు కూడా ఎవరన్నా ఇస్తే, లేదంటే కర్నూలు వరకు నడిచాల్సిందే. ఆ పరిస్థితిలో నుంచి వచ్చినామని హంబుల్ బిగినింగ్స్. నడిచాల్సిందే. అవునా, సైకిల్ కర్నూలు పోలీసులకు వచ్చినాక ట్రైనింగ్ అయిపోయినాక కూడా సైకిల్ లేవన్నా. రోడ్డు మీద ఏదన్నా అంటే పోలీసుల బాబుతో ఏదైనా ఫ్రీగా సైకిల్ ఇస్తే నడుపుకునే వాళ్ళం. రోజు డ్యూటీలకు వచ్చేసి సైకిల్ ఉద్దరగా తీసుకునేది, ఫ్రీగా నడుపుకునేది, మళ్ళీ సైకిల్ వాళ్ళకి నైట్ ఇచ్చేపోయేది డ్యూటీ. అట్లా స్టార్ట్ అయింది. ఏం లేని స్థితిలో నుంచి దేవుని కృప వలన చక్కగా ఉందండి. తింటాక ఆహారాన్ని ధరించలేక దుస్తులు ధరించినట్లుగా దేవుడు చాలా కృప చూపించాడు. ఎన్ని సంవత్సరాలు ఉందన్నా సర్వీస్? అమ్మా ఇంకా 8 ఏళ్ళు ఉంటుందమ్మా. అంటే వీళ్ళు పెంచుకుంటూ పోతే 8 రోజులు ఉంటుందమ్మా. యాక్చువల్ గా 4 ఏళ్ళే ఉండాలా. 58 కంటే 62 చేసినారు. 62 చేసినారు. అవునమ్మా. రాజు గారు కంగ్రాచులేషన్స్ అన్నా. అమ్మమ్మ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రాజు గారు ఉన్నారా? మీరు ఏమైనా పంచుకుంటారా రాజు గారు? రాజన్న మాట్లాడండి. ముగ్గురు నా చిన్న కొడుకులు నేను ముగ్గురం కలిసి రోజు అంటే పోలీస్ సెలక్షన్స్ కి రావాలంటే నడిచి వచ్చేవాళ్ళు ఎమ్మెల్యే వరకు. ముగ్గురు ఒకటేసారి పోలీస్ సెలక్షన్స్ కి సెలెక్ట్ అయినామన్నా. ముగ్గురు, ఒకరు ఏపీఎస్పి, ఒకరు సివిల్, ఒకరు బిఎస్ఎఫ్ కి వెళ్ళినామన్నా. ఒకటే సెలక్షన్స్ లేదా. అంటే ముగ్గురు రోజు ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం మన అన్ని విషయాల్లో, రన్నింగ్లు కానీ ఏదైనా కానీ. వీళ్ళందరూ ఫాస్ట్, నేనంతా స్లో అన్నా.
కానీ నాకే సివిల్ వచ్చింది, వీళ్ళిద్దరికి నార్మల్ గా ఏపీఎస్ అది వచ్చిందని పాపం. వీళ్ళే ఫాస్ట్ యాక్చువల్ గా ఇద్దరు. వీళ్ళందరికంటే నేను చాలా ముద్దుని. వీళ్ళు నా సివిల్ అనేది కొద్దిగా బాగా చదువుకునే వాళ్ళకి వస్తుందన్నా, కానీ వీళ్ళు బాగా చదువుతుంటే నాకేమో సివిల్ వచ్చింది, వీళ్ళిద్దరికేమో ఏపీఎస్ ఒకరికి వచ్చిందన్న, ఒకరికి బిఎస్ఎఫ్ వచ్చింది. మంచి స్టేట్ లెవెల్ ఇండియా లెవెల్ గా రన్నర్ అన్నారు సిఎస్ రాజు. ఇండియా లెవెల్ గా రన్నర్ అన్నారు. ఎవరు? సిఎస్ రాజు. మన రాజు గారు. అవునా. ఇంకో తమ్ముడు ఉన్నాడు అన్న, అది బిఎస్ఎఫ్ నాగార్జున సాగర్ అని చెప్తుంది అన్న. ఆ తమ్ముడు ఆయన మంచి క్రికెటర్ అన్న. ఆయన బిఎస్ఎఫ్ పోయి ఇండియా క్రికెట్ టీమ్ లోకి చేరాలని చెప్పి ప్లాన్ అన్న ఆయన. అట్లా స్టార్ట్ చేసినాడు అన్న. బిఎస్ఎఫ్ లో సర్వీస్ ముగించి ఇప్పుడు పరిచర్యలు ఉన్నాడు అన్న. ఓ బిఎస్ఎఫ్ లో అంటే సర్వీస్ ముగించి అంటే రిటైర్డా? అవునా, 20 ఏళ్ళు చేసినాడు అన్న. అంటే వాలంటరీ రిటైర్మెంటా? అవును, వాలంటీర్ ఇచ్చినాడు అన్న. కొద్దిగా ఓకే, దేవుని పరిచర్య చేయాలని ఉద్దేశంతో అట్లా ముందుగానే నాగార్జున సాగర్ లో చేస్తున్నాడు సార్, పరిచర్య చేస్తున్నాడు. మన కాన్ఫరెన్స్ కూడా అంత దూరం నుంచి వచ్చి అటెండ్ అయినాడు సార్. బిలీవర్ కాన్ఫరెన్స్. ప్రైజ్ గాడ్. వన్స్ అగైన్ బెన్ని గారు, నిజంగా చాలా గొప్ప విషయం. ఏమి లేని స్థితి నుంచి మిత్రులారా, బెన్ని గారు చూడండి, ఎన్నో ప్రార్థన మీటింగ్లు పెడతారు, విస్తారంగా భోజనాలు పెట్టిస్తారు, 24 hours. అంటే మనకి కిన్నింగ్లాండ్ నుంచి వచ్చినామన్న. ఎలకలు ఎత్తుకోబోయేదన్న. అంటే ఇప్పుడు రొట్టె మొక్కలు చేస్తే రాత్రి చేసుకుంటే మిగిలినవి పొద్దున కాలేజీ పెట్టి తినాలంటే కూడా అవి ఎలకలు ఎత్తుకొని పోతుంటాయి ఆయన. ఇంటి నిండా ఎలకలు ఎత్తుకొని పోతే అది దాని వెంటబడి ఎలకలు తీసుకొని మళ్ళీ అవి కొద్దిగా తుడుచుకొని అవి తినాల్సిందే. ఇంకా అది తినకపోతే ఇంక మనకు అన్నం లేదు. ఇంకా దాన్ని తిని కాలేజీ పోల్సిందన్న. అట్లా కానీ ఈరోజు బెన్ని గారు ఒక మంచి ఆధ్యాత్మిక నాయకుడు, అనేక మందిని నడిపిస్తూ బలపరుస్తూ. చూడండి, ఇట్స్ వండర్ఫుల్ థింగ్. అది ఎప్పుడు మనం ఏ స్థితి నుంచి వచ్చామన్నది మర్చిపోకూడదు, మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రైజ్ గాడ్. చాలా గొప్ప విషయం బెన్ని గారు. మీ జీవితం అంటే ఎలా ప్రారంభమైంది, ఎలా దేవుడు దీవించాడు. అవునా. రాజుగారు ఉన్నట్టు లేరు మరి. ఉన్నాడన్న, కానీ మీట్ లో ఉన్నాడన్న. ఏమైనా డ్యూటీలో ఉంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుందన్న. ఓకే, ఆఫీసర్స్ అంతా చుట్టూ ఉంటారన్న. ఇది పిఎం ప్రోగ్రామ్ వచ్చినట్టున్నాడు, శ్రీశైలంలో ఉన్నాడన్న. సరే, రాజుగారికి బెన్ని గారికి మరలా ఒకసారి అవర్ హార్టెస్ట్ కంగ్రాచులేషన్స్. ఒక్క నిమిషం వీరిద్దరు కొరకు ప్రార్థన చేద్దాము. రాజుగారు నాకు ప్రత్యేకంగా మెసేజ్ పెట్టారు, సార్ మా కొరకు ప్రార్థించండి, ఇట్లా 30 years ఆయన చెప్పి. ఒకసారి ప్రార్థన చేద్దాం మిత్రులారా. గొప్ప దేవా, మీకు వందనాలు నాయన. బెన్ని గారిని బట్టి, రాజు గారిని బట్టి, వీరిరువురిని బట్టి, వారి కుటుంబములను బట్టి మీ సన్నిధిలో మరలా ఒకసారి కనబడుటకు మాకిచ్చిన కృపను బట్టి వందనాలు. ఈరోజు నా ప్రభువా, వాళ్ళు 30 years సర్వీస్ని కంప్లీట్ చేసుకున్నారు, అందును బట్టి మీకు వందనాలు. ఎటువంటి దీనమైనటువంటి స్థితి నుంచి మీరు లేవనెత్తారో మేమైతే చూస్తున్నాము నాయన. మా శిరస్సులు వంచి మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాము. మీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం. అవును నాయన, ఏమీ తిండి లేనటువంటి స్థితిలో, పేదరికంలో నా ప్రభు అటువంటి ప్రారంభం ఉన్నప్పటికీ మీరైతే ముందుగానే చూశారు, వారిని ఎన్నుకొన్నారు, వారిని పిలిచారు, వారిని సిద్ధపరిచారు. అందును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. బెన్ని గారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు. ఆయన హృదయాన్ని మీ సేవకు తగిన విధంగా మీరు రూపుదిద్దారు. ఈరోజు నా ప్రభు ఉద్యోగం చేసుకుంటూ కూడా ఎంతో
దీనత్వమును కలిగి పరిచర్య చేస్తూ అనేకులను ప్రోత్సహిస్తూ మీరు ఆయనకిచ్చినటువంటి ఆర్థిక వనరులను మీ రాజ్యం నిమిత్తము ఖర్చు పెట్టుచు ఆయన జీవించుచున్నటువంటి విధానమును బట్టి మీకే మహిమ ఘనత. తండ్రి, మరి బెని గారిని ఆయన కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటున్నారు, అందును బట్టి వందనాలు. అదేవిధంగా రాజు గారిని, ఆయన సతీమణి గారిని, పిల్లలను బట్టి మీకు వందనాలు. వీరిరువురు కుటుంబాలను మరొకసారి మీ యొక్క బంగారు హస్తములకు సమర్పించుకుంటున్నాము. రానున్నటువంటి దినాలలో నా ప్రభువా, మీ సాక్షులుగా అనేకులను మీ వైపు త్రిప్పువారుగా నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆయుష్నివ్వండి, ఆరోగ్యమునివ్వండి, సమాధానమునివ్వండి, సంతోషమునివ్వండి. వారి పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో మీ నామమును ఘనపరిచి నాయన మీ బిడ్డలకు కావలసిన ప్రతి దేవునితో నింపి తృప్తిపరచుమని ఈ యొక్క కృతజ్ఞతలను, ఈ స్తుతులను మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బెన్ని గారు, రాజు గారు. అవర్ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ వీ విష్ యూ గాడ్స్ బెస్ట్. దేవుని యొక్క శ్రేష్టమైన దీవెనలన్నీ మీకు విషెస్ తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఐ విల్ టేక్ లీవ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. కొంచెం కడప కాన్ఫరెన్స్ విషయం కొంచెం ఆలోచన చేయండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. ఓకే సార్. ప్రైజ్